బిగ్ న్యూస్ వ్యూయర్స్కి ఒక ఎమోషనల్ అదేవిధంగా ఒక రాజకీయపరమైన గృహ హింసకి సంబంధించిన అన్ని కోణాల్లో ఉన్న ఒక అరాచకాన్ని మీ ముందుకు తీసుకురాకపోతున్నా. సాధారణంగా అమ్మా నాన్నల ప్రేమ ఫలంగా పిల్లలు పుడతారు. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల రాపిడికి పిల్లలు పుడుతున్నారా అనిపిస్తోంది. ప్రతిదీ రాజకీయమే. ఒక ఆడపిల్ల గృహ హింసకి పాల్పడితే, భర్త దాష్టీకాలకి గురైతే, మామ దౌర్జన్యానికి గురైతే, కన్న బిడ్డ బాధని తట్టుకోలేని పరిస్థితుల్లో కుమిలిపోతుంటే ఆమె తండ్రిది ఏ పార్టీ అని దౌర్జన్యానికి కారకులైన భర్త మామ మాట్లాడుతున్నారు. ఈ దేశంలో రాజ్యాంగం పౌరులకి హక్కులు రాసిందా, పార్టీలకు రాసిందా? ఈ దేశంలో ఆడపిల్లల హక్కులు మానవ హక్కుల కోణంలో చూస్తారా, రాజకీయ పార్టీల కోణంలో చూస్తారా? గత వారం 10 రోజులుగా ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ చూసినా గౌతమి చౌదరి, సినిమా హీరో మహేష్ ధర్మ వారి ఎపిసోడ్ గురించే మాట్లాడుతున్నారు. అది వారి వ్యక్తిగతం అని చెప్పి TV5 ఇప్పటివరకు టేకప్ చేయలే. కానీ ఒక ఆడపిల్లని ఆమె కేకలు వినడానికి ఒక జర్నలిస్ట్ వెళ్తే జర్నలిస్టుతో ఆమెకు ఆపాదిస్తున్నారు. ఆమె పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే పోలీసు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు తమకున్న డబ్బుతో, పలుకుబడితో. ఆమె తల్లి, ఆమె బిడ్డ ఆవేదనకు గురవుతుంటే ఆమె తండ్రిది ఏ పార్టీ అని అడుగుతున్నారు బహిరంగంగా వచ్చి. ఎవరు వాళ్ళు? హీరోలా? భార్యని వేధించి అనేక మంది మహిళలతో తిరుగుతున్నవాడు హీరోనా, హీనుడా? తన బాధని మామగారికి చెప్తే కోడలికి అండగా నిలవాల్సింది పోయి కొడుకుని మరొక 10 మందితో తిరుగు, సుప్రీంకోర్టు నీకు పర్మిషన్ ఇచ్చేదని వక్ర భాష్యం చెప్పిన వ్యక్తి రాజకీయ నాయకుడా, నరరూప రాక్షసుడా? స్వయంగా ఆడియోలో నాకు అనేక మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని చెప్పిన ఆ హీరోని మరింత 10 మందితో పడుకోమని చెప్పిన ఆ హీరో తండ్రి వారిద్దరిని తీసుకొచ్చి కొంతమంది పెయిడ్ జర్నలిస్టులు మహిళల గురించి, రాజకీయాల గురించి, వాళ్ళ సందేశాలు ఏంటని అడుగుతుంటే వాళ్ళని జర్నలిజం అంటారా? ఏమంటారు? గౌతమి చౌదరి ఇన్ఫ్లుయెన్సర్, ఇండిపెండెంట్ ఉమెన్, ఇండిపెండెంట్ ఎంటర్ప్రెన్యూర్. ఆమె 19 ఏళ్ల వయసులోనే ఒక రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసి తన ఫ్రెండ్స్తో, ఆ ఫ్రెండ్స్లో ఒక వ్యక్తి తర్వాత ప్రేమించడం ద్వారా లైఫ్ పార్ట్నర్ కూడా అయితే, అతను కొంతమంది అమ్మాయిలతో తిరుగుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికితే తాను నిర్మించుకున్న ప్రేమ సామ్రాజ్యం కూలిపోతుందనే బాధతో ప్యానిక్ అటాక్స్కి గురయ్యి విపరీతమైనటువంటి మానసిక వేదనతో హాస్పిటల్లో పాలైతే, ఆ సమయంలో ఇతను వేరే అమ్మాయిలతో తిరుగుతూ కులుకుతూ అడిగిన పాపానికి నువ్వు నన్ను తిడతావా, వాళ్ళని తిడతావా అని ఎదురు క్షమాపణ చెప్పించుకొని నరక యాతన అనుభవించేలా చేసి, ఈ బాధ మామగారికి చెప్తే ఆయన ఫోన్ చేసి ఆడవాళ్ళ మాటలు వినొద్దు, ఆడవాళ్ళని పురుగుల్లాగా చూడాలి, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు తిరిగారు, మనం తిరిగితే తప్పేంటని ఎంకరేజ్ చేసి పశు బలంతో ఆమెని, ఆమె కుటుంబాన్ని టార్చర్ చేస్తుంటే మీడియా ఏం చేయాలి? ఎవరి పక్షం నిలవాలి? సమాజం ఎవరి పక్షం నిలవాలి? ఈరోజు గౌతమికి నొప్పి రేపొద్దున మీ ఇంట్లో, నా ఇంట్లో, అందరి ఇళ్ళలో అవుతుంది కదా. ఒక ఆడబిడ్డ ఆక్రందంతో కేకలేస్తుంటే చెవులు మూసుకోవాలా సమాజం? పేషెంట్ హీరింగ్ చెప్తే ఆ జర్నలిస్టులకి, ఆ అమ్మాయికి ఆపాదిచ్చేస్తారా? దీన్ని జర్నలిజం అంటారా? దీన్ని రాజకీయం అంటారా? వ్యక్తిగత సంబంధాలు అంటారా? ఒక ఆడబిడ్డని అన్యాయంగా తండ్రి కొడుకులు ఎలా మాట్లాడారో నేను చూపిస్తా. ఆయన మహేష్ ధర్మ హీరో అట, ఆయన తండ్రి కాకాని బాబు. ఆయన చెప్తున్నారు, తన కోడల విషయంలో జరిగిన దాన్ని నా కొడుకు, అవును సుప్రీంకోర్టు చెప్పింది 18 ఏళ్ళు నిండే ఎవరితోనైనా ఉండొచ్చు, ఏమవుతుంది వీడియో బయటపడితే? అవును ఆ ఆడియో నాదే, నా కొడుకుతో నేను మాట్లాడాను, ఏంటైతే అని చెప్పిన వ్యక్తి దీనికి కారణం ఏంటని అడిగితే చెప్తున్నాడు, వాళ్ళ నాన్న వైసీపీ, వాళ్ళ నాన్న చంద్రబాబు మీద నిరసన చెప్పిన కేసులో ఉన్నాడు.
నేను ఇప్పుడు టీడీపీ 40 ఏళ్ళుగా టీడీపీ అయితే వైసీపీకి సంబంధించిన వాళ్ళ కూతుర్లని కోడల్ని హింస పెట్టేస్తారా? వైసీపీ అంటే ఆంధ్రప్రదేశ్లో 40% ఓట్లు పడ్డాయి. 40% ఓట్లు వేసిన కుటుంబాల్లో ఉన్న మహిళలకి హక్కులు ఉండవా? స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీరెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ నాయకుడు పిచ్చి కోతలకు వస్తేనే అరెస్ట్ చేసింది ప్రభుత్వం. అతని మీద చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేశా. జగన్మోహన్ రెడ్డి గారి సోదరికి లేనిపోని వ్యవహారాలు అంటగడుతూ సోషల్ మీడియాలో అప్పట్లో ట్రోల్ చేస్తే అది అన్యాయము అని షర్మిల గారి వైపు నిలబడ్డాం. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి చెల్లికి మానవ హక్కులు ఉంటాయే, ఎక్కడో వైసీపీ పార్టీ కార్యకర్త కూతురికి హక్కులు ఉండవట. ఇప్పుడు ఆయన అధికార పార్టీలో ఉన్నాడట. గతంలో ఎన్ని పార్టీలు మారాడో, ప్రతిసారి అధికార పార్టీలోకి వచ్చి ఎన్ని దందాలు చేశాడో అది వేరే విషయం. అధికార పార్టీలో తాను ఉన్నాడట కాబట్టి తన కోడలికి హక్కులు ఉండవట. మరి చంద్రబాబు గారు రియాక్ట్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వాలి, లోకేష్ గారు రియాక్ట్ అవ్వాలి, మాధవ్ రియాక్ట్ అవ్వాలి. బీజేపీ చీఫ్ కాలకూట విషయం నింపుతున్నాడు కోడల మీద. కాలకూటమి అని చెప్తున్నాడు, మీ పేరు చెప్తున్నాడు. మీరు ఓన్ చేసుకుంటారా, డిజోన్ చేసుకుంటారా? ఇవన్నీ నేను చెప్పట్లే, అతని నోటితోటి ఏం మాట్లాడాడో చెప్తా. గౌతమి చౌదరి మహేష్ ధర్మ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. విద్యార్థులుగా ఉన్నప్పుడే వారు కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆమె నుంచి ఆ బిజినెస్ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ఆమెని హింస పెడుతున్నారు, గృహహింస పాలు చేశారు. ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో మహేష్ తన మిత్రుడి సహచరితో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని తెలిసి షాక్కు గురైన గౌతమి పదే అడిగితే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి, రీతు చౌదరి ఇవన్నీ. ఈ వీడియోలు చూసి కూడా ఆ తండ్రి సమర్థిస్తున్నాడు, ఆ కొడుకు సమర్థించుకుంటున్నాడు. జర్నలిస్టులు ఇక్కడ కదా ఆగాలి. గౌతమ్ అమ్మదే పార్టీ, గౌతమ్దే పార్టీ, గౌతమ్ నాన్నదే పార్టీ, హింసకి గురి చేసిన మోసగాళ్ళదే పార్టీ, దుండగులదే పార్టీ అనే కోణంలో చూస్తే మీరు మనుషులకు పుట్టారా, పార్టీలకు పుట్టారా? ఈ విషయంలో నేను ప్రశ్నించినందుకు, TV5 నిలబడినందుకు TV5తో మూర్తితో ఆపాదిస్తూ వెస్టెడ్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. గవర్నర్గా ఉన్న ND తివారీ రాజ్భవన్లో మహిళల ఆక్రందనలు మట్టిలో కలిసిపోతుంటే ఆ మహిళల పక్షాన నిలబడ్డాం. వారికి మాకేం సంబంధం? డాక్టర్ కాదంబరి జత్వానీ ముంబై హీరోయిన్, ఆమెని రాజ్యాధికారాన్ని ఉపయోగించి స్టేట్ పవర్ని మిస్యూజ్ చేసి అబ్యూజ్ చేసి ఆమెని, ఆమె తల్లిని, ఆమె తండ్రిని అక్రమంగా ఇల్లీగల్గా డిటైన్ చేసి 47 రోజులు జైలు పాలు చేస్తే ఆమె పక్షాన మా మైక్ వినిపించాం. ఆమెకి నాకేం సంబంధం? సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పి విపరీతంగా బాధపడుతుంటే మహిళలు, వారి పక్షాన నిలబడ్డాం. సినిమాలో పెద్ద స్టార్లను ఢీకొన్నాం. వారికి మనకేం సంబంధం? మానవ సంబంధం. ఖచ్చితంగా పీడితుల పక్షాన నిలబడి తీరాలి. ఇప్పుడు గౌతమి చౌదరి పక్షాన నిలబడి తీరుతాం. తప్పేంటి? గౌతమి పక్షాన నిలబడి తీరితేనే జర్నలిజం. గౌతమిని హింస పెట్టిన వాళ్ళ పక్షాన నిలబడితే అది వాళ్ళ మోచేతి నీళ్లు తాగడం, వాళ్ళ ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడడం. నన్ను పరోక్షంగా ఉద్దేశిస్తూ, నాకు వాస్తవంగా గౌతమి చౌదరి వాళ్ళ తల్లి ఎప్పుడో 4-5 ఏళ్ల క్రితం ఆఫీస్కి వచ్చి, నాకు గుర్తుకోలేదు, నువ్వు బాగా ఫైట్ చేస్తున్నావు నాన్న, అద్భుతంగా ఫైట్ చేస్తున్నావు సమాజం కోసం అని చెప్పి నన్ను కలిసి నాకు రాఖీ కట్టి వెళ్ళారు. నాకు ఆ విషయం కూడా గుర్తులేదు. ఆమె టీచర్, ఉపాధ్యాయురాలు. ఆ తరువాత గౌతమి చౌదరి కజిన్, నాకు ఫ్రెండ్, 1-2 సందర్భాల్లో నాతో మాట్లాడినప్పుడు గౌతమి పిలుస్తుంది అన్నప్పుడు తనతో పాటు మేము 4-5 ఫ్రెండ్స్ ఉన్నాం. ఇట్లా మూర్తి వాళ్ళు ఉన్నారు, స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నారంటే, లేదు మా అమ్మకు తెలుసు, మా అమ్మ బాగా ఫ్యాన్, ఒకసారి ఆయనతో పాటు మీతో పాటు తీసుకురండి అన్నారు. వెళ్ళా ఒక్కసారి అంతే. అప్పుడు మహేష్ కూడా ఉన్నాడు. నేనేదో వీళ్ళు అనుకున్నానని, నేనేదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నానని, నేనేదో అరాచకం చేస్తున్నానని, నేనేదో మీడియాకు పంపించాను. మీడియాకు పంపించొద్దు అని నేను చెప్పాను. గౌతమికి వాళ్ళ ఫాదర్కి అమ్మకు కూడా నేను చెప్పాను, మీడియాకి వెళ్ళొద్దు, మీరు మాట్లాడుకోండి, గౌతమి మహేష్ మాట్లాడుకునివ్వండి, మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకోండి, కాకపోతే లీగల్గా వెళ్ళండి. ఎందుకంటే మీ జీవితాలు, గౌతమి మహేష్లు 30% అయి ఉంటుంది, వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ జీవితాలు 60-70% అయి ఉంటుంది. చిన్న కొడుకున్నాడు, 1 సంవత్సరం.
అతని కోణంలో ఆలోచించండి. మీరు ఎమికబుల్గా ఇడిపోండి, వెళ్ళొద్దు మీడియాకి అని పదే పదే నేను చెప్పా. నేను మీడియాకి ఫోన్ చేసి చెప్పలా. అలా అయితే నా షోలోనే కూర్చోబెట్టేవాడిని, యూట్యూబ్ ఛానల్స్కి ఎందుకు పంపుతా? నేను పోలీసులకు ఇన్ఫ్లుయెన్స్ చేశానట, సీఎం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశానట. పోలీసులకి నా పని మీద ఎప్పుడు నేను ఫోన్ చేయలే. నేను 10 సార్లు స్టేషన్లకి, కోర్టులకి, జైలుకి వెళ్ళి వచ్చిన వాడిని. నా మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నో కేసులు పెడితే ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి గారిని, హోంమంత్రి గారిని, లోకేష్ గారిని ఒక్కసారి కూడా ఫోన్ చేసి నా కేసులు తీయండి అని అడగలే. నా కేసులే నేను విత్డ్రా చేయించుకోలే. నాకు ముందు నుంచి తెలుసున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు వరకు అభినందించడానికి కూడా నేను ఫోన్ చేయలే. పవర్లో ఉన్న వాళ్ళతో నేను మాట్లాడను, పోలీసులతో నేను మాట్లాడను. నా ఫోన్ చెక్ చేసుకోండి. నేను పైరువీలు చేయలేదు. కానీ గౌతమి పక్షాన మీడియా పరంగా నిలబడి తీరత. నీ ఎంగిలి మెతుకులకు నేను భయపడను, నీ ఎంగిలి మెతుకులకు నేను లొంగిపోను, నీ డబ్బులకి నేను లొంగిపోను, మీ బెదిరింపులకు మేము లొంగిపోము. నువ్వు తెలుగుదేశం అని చెప్పడం ద్వారా వ్యవస్థలు గౌతమికి మద్దతు ఇవ్వకుండా ఉండే కుట్ర, నా మీద ముద్ర వేయడం ద్వారా, జర్నలిస్టుల మీద ముద్ర వేయడం ద్వారా మిగిలిన జర్నలిస్టులు ఎవరు చేయకుండా ఉండే కుట్ర. టీవీ5ని, టీవీ5 మూర్తిని కొనలేరు. టీవీ5ని, టీవీ5 మూర్తిని బెదిరించలేరు. నన్ను ఏదో చేస్తాను అంటున్నారట. నేను టీవీ5 జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ దగ్గర ఆఫీసులో ఉంటా. నా ఇల్లు మణికొండలో, రోడ్ నెంబర్ 10 పంచవటి కాలనీలో, డెడ్ అండ్ బిల్డింగ్. నేను TS09 EW 8555 అనే కారులో వెళ్తా. కొట్టేస్తారా? చంపేస్తారా? ఒక జర్నలిస్టు, ఒక మీడియా పెద్ద మద్దతు లేకపోతే ఆ పిల్ల బేకార్, ఎప్పుడో తొక్కేద్దాం ఆ పిల్లని. ఆ పిల్లకి ఎక్కడి నుంచి వచ్చింది కొత్త బలం?